దానికి ట్రిపుల్ రప్ప రప్ప నరుకుంటా పోతుండో అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు సినిమా చూస్తుంటుంటే మాత్రం నిజంగా పూనకాలు లోడింగ్ అని చెప్పేసి ఎట్లుంటే అట్లుంటుంది. నిజంగా చెప్తున్నా, అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ నిజంగా చెప్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం గర్వపడేటట్టు ఈ సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న. లెనిన్ అనే మూవీ చాలా జెన్యూన్ హిట్ కొట్టిందని చెప్పేసి అంటున్నా. సినిమా అంటే ఇదే సూపర్ అన్న. ఇది కదన్నా అఖిలన్న మేము కోరుకునేది, నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే కదా. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే నిజంగా. అక్కినేని వంశం నుంచి ఒక మాస్ హీరో రావాలా కానీ వచ్చాడు. ఒక క్లాస్ హీరో ఒక మాస్గా తయారైతే ఎలా ఉంటుందో చూపించాడు. సూపర్ మూవీ అండి. అఖిల్ గారి కెరీర్లో ఇది ఒక మంచి సూపర్ హిట్ మూవీగా మనం చెప్పొచ్చు. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా. భాగ్యశ్రీ పోర్సే క్యారెక్టర్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. సినిమా ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూలు ఎండింగ్ సీన్ ఇంకా చెప్పవసరం లేదు. అఖిల్ యాక్టింగ్ పరంగా ఒక 10 మెట్లు అయితే ఎక్కేసాడు, చెప్పవసరం లేదు. ఎవడన్నా ఒక సినిమాకి ఒక మెట్టు ఎక్కుతాడు, కానీ 10 మెట్లు ఎక్కాడు. నాగార్జున గారు తర్వాత మన నాగ చైతన్య గారు అనుకున్నా, నాగ చైతన్య గారి తర్వాత మళ్ళీ అఖిల్ అని అనుకొచ్చింది. చాలా గట్టిగా కష్టపడ్డాడండి. సినిమా ఏదైనా చెప్పాలని అఖిల్ కోసం చెప్పొచ్చు, అంత గట్టిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టేశాడు. ఇంకా శివాజీ గారు ఒక మాట అన్నారు మన ఫ్రీడెంట్ షోలో, నేను నాగేశ్వర గారితో చేశానండి, నాగార్జున గారితో చేశానండి, మంచి సూపర్ హిట్లు అవ్వండి, ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవుతా అన్నారు శివాజీ గారు. అలాగే అయింది. బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి, అందరికి మెచ్చే సినిమా. అన్న కూడా అంతే 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 ఈక్వల్ గానే ఉంటాడు. యాక్టింగ్ లో మాత్రం పీక్స్ లో ఉన్నాయి మాత్రం. పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, శివాజీ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ ట్విస్ట్లు కానివ్వండి, సినిమాలో ఆ ట్విస్ట్లనే చూసి షాక్ అవ్వాల్సిందే. ఆ క్లైమాక్స్ కానివ్వండి, అన్నీ ఏమంటారు ఎక్కడ కూడా తగ్గకుండా, మధ్యలో చిన్నగా ఒక లెంతీ అనిపించినప్పుడు కూడా, కొంచెం బోరింగ్ అనిపించినప్పుడు కూడా సినిమా వేరే లెవెల్లో వెళ్తుంది. క్లైమాక్స్ వరకు వేరే లెవెల్లో వెళ్తుంది. లెనిన్ సినిమా, ఇలాంటి సినిమా అఖిల్ నుంచి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి సినిమాని పెద్ద హీరోలతో ఎక్స్పెక్ట్ చేసేది, మన చిన్న హీరో తీయడం అనేది వేరే లెవెల్. ఇలాంటి సినిమా మీరు చూస్తే షేక్ అయిపోతారు. నిజంగా చెప్తున్నాం, వేరే లెవెల్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. ఎమోషన్ అండ్ ట్రెడిషనల్ ప్రతి ఒక్కటి ఉంటుంది. హీరోని పర్ఫార్మెన్స్ కానివ్వండి, హీరో పర్ఫార్మెన్స్ కానివ్వండి, అందరి పర్ఫార్మెన్స్ ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. నిజంగా చెప్తున్నాం, లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్.